అయిపోయింది బాగా మంచిగా. సో ఇప్పుడు మనం దీంట్లో నెయ్యి అయితే వేస్తాం. 2 స్పూన్ వరకు అయితే కరివేపాకు వేసుకున్నాం. అలాగే 3 పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసుకున్నామండి. కట్ చేసి పెట్టుకున్నాం కదా, సో ముక్కలు అయితే వేసేసుకున్నాం. ఇప్పుడు ఈ ఆనియన్ వచ్చేసి గోల్డ్ కలర్ అయితే రావాలన్నమాట. ఆనియన్ అయితే బాగా ఫ్రై అయ్యిందండి, గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది. దాన్ని దీంట్లో వేసేద్దామండి. 2-3 మినిట్స్ హై ఫ్లేమ్లో అయితే మనం వేయించుకోవాలండి. సో 2-3 మినిట్స్ అయితే అయిందండి. సో ఇప్పుడు దీన్ని మనం కొంచెం వాటర్ యాడ్ చేసి కుకింగ్ చేసుకోవాలన్నమాట. సో గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం క్వాంటిటీ వాటర్ ఎక్కువ తీసుకోవచ్చండి. వాటర్ అంతా వేసి కలుపుకున్నాం కదండి. సో ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లోన ఒక 15 to 20 మినిట్స్ అయితే మనం కాసేపు ఉడకనిద్దాం. యాక్చువల్లీ నాకు వంట చేయడం పెద్ద హాబీ అయితే కాదు, కానీ నేను ఎక్కువగా యూట్యూబ్లో చూసేవాడిని అనమాట. అమ్మ చేతి వంట, పక్కింటి వంట, బాబాయ్ వంట, మామయ్య వంట అని చెప్పేసి ఇట్లా చాలా రకాల ఛానల్ చూసేవాడిని. సో దీన్ని వచ్చేసి గీ రోస్టెడ్ చికెన్ అంటారు అనమాట. సో ఫస్ట్ టైం నేనైతే ప్రిపేర్ చేస్తున్నా డిష్ని. సో దీన్ని మా వాళ్ళ మీద అయితే ప్రయోగిస్తున్నాను నేను. వాళ్ళందరూ తిని సేఫ్గా ఉంటారని అయితే మనస్ఫూర్తిగా. ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ అయితే అయిందన్నమాట. సో మూత అయితే ఓపెన్ చేస్తున్నా. స్మెల్ అయితే సూపర్గా ఉందండి. గీ స్మెల్ అట్లా బయటకు వస్తుంది. మనకు గ్రేవీ అయితే దగ్గరికి వచ్చేసింది అనమాట. అలాగే కొత్తిమీర సో పైన ఒకసారి వేసేసుకొని చక్కగా ఒకసారి కలిపేసుకుందాం. సో చపాతీ లేకపోతే దాల్ రైస్, ఓకే, సో దాంట్లోకి అయితే మంచి కాంబినేషన్ అయితే ఉంటుంది అనమాట. సో పీస్ కూడా చక్కగా ఉడికేసింది.